ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. చాలా మంది నేతల్లాగానే ఆయన కూడా తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు. ఈ మాటలు చెప్పే సమయంలో ఆయన వెనుకే మల్లారెడ్డి కూడా ఉండటంతో టీడీపీలో చేరే నాయకుల లిస్టు పెరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తీగల కృష్ణారెడ్డి మొదట టీడీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడం, 5 ఏళ్ల తర్వాత కూడా ఆ పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం కలగకపోవడంతోనే తీగల కృష్ణారెడ్డి టీడీపీ వైపు అడుగులు వేశారని అంటున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. బీఆర్ఎస్ని వెనక్కి నెట్టి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో ఓటర్లు ఈ 3 పార్టీల మధ్య పోలరైజ్ అయ్యే పరిస్థితే కనిపిస్తుండగా టీడీపీ పోటీ చేసినా ప్రభావం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్ల తీగల కృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా కలిసొచ్చేది ఏమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. అలాగని బీఆర్ఎస్లో ఉన్న తీగలకు పెద్దగా గుర్తింపు లేదు. అదే టీడీపీలోకి వెళ్తే తెలంగాణలో ఆ పార్టీకి చెప్పుకోతగ్గ నేతలు ప్రస్తుతం లేకపోవడంతో, ఒకప్పుడు ఉన్నవారంతా ఇతర పార్టీలోకి వెళ్ళిపోవడంతో తెలంగాణ టీడీపీలో తీగల కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంటుందనేది మరో వాదన. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకున్నా పుంజుకోకపోయినా తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా గుర్తింపు లభిస్తుందనే ముందస్తు వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి
నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.